Welcome back to STD News. సులూరుపేట నియోజకవర్గానికి తొలిసారి ఒక మహిళా డాక్టర్ శాసనసభ్యులు కావడంతో మహిళలు మరియు డాక్టర్లు సంతోషించవలసిన అంశం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు హాస్పిటల్ డాక్టర్లు మరియు హాస్పిటల్ సిబ్బంది ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీని ఆహ్వానించి ఆమెకు సన్మాన సభ ఏర్పాటు చేసి పూలమాలలతో శాలువాలతో ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య వృత్తిలో ఎదురయ్యే సమస్యలు ఎటువంటివో గతంలో వైద్య వృత్తిలో ఉన్న తనకు తెలుసని, హాస్పిటల్లో ఉన్న సమస్యలు పరిష్కరించి సులూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్ ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తానని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెలవల రాజేష్, పార్థసారథి, పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, దొరవారి సత్రం మండల అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏజే కిషోర్, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు పచ్చ మాధవ నాయుడు, అలవల సీను, బండారు ఆంజనేయులు, ఎస్సీసెల్ నాయకుడు పెంచులయ్య, యువత అధ్యక్షుడు మేడా సాయినారాయణ, ఎస్ఐ కోట రహీం రెడ్డి, రాజు సులోచనమ్మ, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిహెచ్ రమేష్, డాక్టర్లు ఈ లావణ్య, ద్రాక్షాయని, వీరభద్రయ్య, షఫీ, ప్రసన్న, ఉదయాని, హెడ్ నర్స్ లక్ష్మీ కుమారి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, హాస్పిటల్ సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పురాతనమైనటువంటి రోజుల్లో మనుషులకు అంటే మానవులకు అటువైపునటువంటి జంతువులకు యుద్ధాలు జరిగాయి. అంటే దాదాపు 3000 సంవత్సరాల క్రితం అలాగే అడవిలో ఉన్నటువంటి జంతు జీవాలు కానీ అన్నిటికీ మన మానవులు వాటి మీద ఫైట్ చేస్తూ ఉండేవాళ్ళు. కాలక్రమేణా రాజులు వచ్చారు. ఈ రాజులు వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు, రాజ్యాలు వాటిని కాపాడుకునే నిమిత్తం రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏకమై ఆ ఎదురున్నటువంటి వాళ్ళ మీద యుద్ధం చేసి వీళ్ళు జయిస్తూ వీళ్ళ రాజ్యాన్ని కాపాడుకుంటూ ఉండేవాళ్ళు. అంటే అక్కడ యూనిటీ అనేది కనబడేది. మొదట్లో మానవులందరూ ఒకటి, తర్వాత వాళ్ళ యొక్క రాజ్యాలను వారు మాత్రం కాపాడుకునే నిమిత్తం ఒక యూనిటీగా ఉన్నారు. అది పోను దేశాన్ని కాపాడుకునే నిమిత్తం ఆర్మీ కావచ్చు, ఇంకా వాళ్ళ ప్రొటెక్షన్ కావచ్చు, ఇలా దేశమంతా ఒకటి. అది పోను రాష్ట్రాలు, అది పోను జిల్లాలు, అది పోను చివరికి ఏమైందంటే నా భార్య, నా పిల్లలు, నా వాళ్ళు, నేను. ప్రస్తుతం ఎక్కడి దాకా వచ్చాం? నేను, నా భార్య, నా పిల్లలు. ఫస్ట్ నేను, తర్వాత నా కొడుకు కూతురు, తర్వాత నా భార్య, ఆ తర్వాత మా అన్న కొడుకులు, మా మిగతా వాళ్ళు. అంటే ఇక్కడ మనిషి స్వార్థం ఏ స్థాయికి వచ్చింది? నేను అనే పదం దాకా. సరే, తీసి పక్కన పెడదాం, మన విషయాలు మాట్లాడుకుందాం. సహజంగా ఒక డాక్టర్ గారి దగ్గరకి నాకు బాగా పరిచయం ఉన్నటువంటి డాక్టర్ గారితో ముఖాముఖి మాట్లాడుకుందాం, కాసేపు ఫ్రెండ్లీకి వెళ్ళి కూర్చున్నాం. సార్ ఎట్లా ఉంది పరిస్థితి అని అడిగితే ఆయన ఏమంటారు? సార్ అన్సీజన్ దేనికి? వైద్యానికి. అంటే దోమలు ఎక్కువ ఉండాలి, రోగాలు పెరగాలి, మంచిగా ఓపీ పెరగాలి, చేతి నిండా ఇది ఉండాలి. పాపం వాళ్ళేం చేస్తారు? ఈ రోజున ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవాలని అంటే నీటిలో గట్టిగా ప్రిపేర్ అయితే గానీ ఫ్రీ సీట్ రావాలి. ఆ ఫ్రీ సీట్ కూడా ఆ ఉన్న ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలంటే 50 lakhs ఖర్చు అవుతుంది. తర్వాత ఒకవేళ అది ఒక బి కేటగిరో లేకపోతే నెక్స్ట్ కేటగిరో ఇదే అయితే వాళ్ళకు ఒక 2 కోట్ల ఖర్చు అవుతుంది. ఆ తర్వాత పీజీ, దానికోసం ఒక 2 కోట్ల ఖర్చు అవుతుంది. సరే, ఇంత పోను బానే ఉంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సరిగా లేకపోతే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోతే మన రోగులు వెళ్తారా? వెళ్ళరు. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ల్యాబ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కొనడానికి అంత ఖర్చు అవుతుంది సార్. దాదాపు 2 కోట్ల ఖర్చు అయ్యే పని. అంటే మనం గమనిస్తే సుమారు ఒక హాస్పిటల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలనంటే 10 కోట్లు మినిమం ఖర్చు అవ్వాలి. శాలరీ గానీ, కరెంట్ బిల్లు గానీ, మెయింటెనెన్స్ గానీ, స్టాఫ్ గానీ, ఓపీ సంబంధించినవి గానీ, ఇవన్నీ వగైరా ఖర్చు. సరే, వైద్యం ఏమన్నా మరి చిన్నగా ఇస్తారా? దాన్ని అన్ని ఎవరు మెయింటైన్ చేయాలి? సగటు ఒక మనిషికి కేవలం ఒక వైద్యం, విద్య, ఈ 2 గాని వాళ్ళకి అందిస్తే ఆర్థికంగా వాళ్ళు చాలా బలపడతారు. మనిషికి మొట్టమొదట భయం దేని మీద వస్తుంది? ప్రాణం పోయిద్దేమో అన్నట్టు భయం. ఆ ప్రాణం కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలనిపిస్తుంది. రెండోది సొసైటీ మీద అవగాహన, పబ్లిక్ లో మంచి రిప్యుటేషన్ ఉండాలనంటే చదువు. ఆ చదువు ఉంటే సంస్కారం ఉంటే 10 మందికి ఎక్కడైనా బతకగలడనేటువంటి నమ్మకం. ఒక మనిషి సగర్వంగా బయట చలామణి అవ్వాలనంటే మొట్టమొదటిది విద్య అయితే, రెండో తన ఆరోగ్యం. ఈ రెండిటి కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు. అందుకే కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, డిగ్రీలు ఏదైనా సరే మంచిగా వాళ్ళకు స్టూడెంట్స్ కోసం ఏమైనా పెట్టాలన్న ఉద్దేశంతో కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. వాళ్ళు అలాగే ఫీజులు. మరోపక్క వైద్యం, ఈ వైద్యం కోసం కూడా ఇలాగే ఉంటుంది. అంటే పేదవాడు ఈ కార్పొరేట్ స్థాయి వైద్యం తీసుకోవాలని అంటే వాడికి మొట్టమొదట ఏదన్నా ఆపద వచ్చిందనుకోండి, సకాలంలో 1 లక్ష రూపాయలు కావాలా, చాలా ఎమర్జెన్సీ, తన దగ్గర ఉండు. ఎందుకంటే సేవింగ్స్ మెయింటైన్ చేసుకున్న స్థాయి ఆ బిలో పోవర్టీ లైన్ ఉన్నటువంటి వ్యక్తులకు ఉంటుందా? ఉండదు. వాళ్ళు
ఎక్కడో కూడా అయ్యా ఒక 2 రూపాయలు వడ్డీకి ఇస్తారా, రూపాయికి వడ్డీకి ఇస్తారా అని చెప్పేసి అడుగు. ఆ డబ్బు తీసుకుంటారు. మరుసటి రోజు వస్తారు, వీళ్ళ సంపాదన 15,000 రూపాయలు అనుకుంటే మొత్తం ఖర్చు పాను ఈ అప్పు కట్టలేక వాడు ఎక్కడ కూడా బయట తిరుగుతూ ఉంటాడు. అరే నీకు 1,00,000 రూపాయలు ఇచ్చాను కదా, 3 రూపాయలు 2 రూపాయలు వడ్డీ కింద ఎక్కడ నా డబ్బు లేరని అడిగితే వాడు పక్కన అటు ఇటు తిరిగి అన్నా లేదన్నా రేపిస్తా ఎల్లుండిస్తా అని చెప్పి నెలలు గడిపేస్తూ ఉంటాడు. అంటే అది టెన్షన్. మరో పక్క మరో సమస్య, మరో పక్క ఇంట్లో పిల్లలు చదివించే సమస్య, మరో పక్క ఇంట్లో ఇల్లుని ముందుకు తీసుకెళ్లేని పరిస్థితి. ఏం చేస్తాడు వాడు? అయితే బతుకు జీవుడా లేదా ఫ్యాన్కి తాడు జీవుడా. అంటే మనిషి ఒకనొక స్టేజ్ లో నుంచి దాటి వెళ్ళిన తర్వాత అతను వైద్యం కానీ విద్య కానీ బాగానే జరిగిపోతుంది. కానీ బిలో పావర్టీ, ఇంకా పావర్టీ లైన్ లో నుంచి ఉన్నటువంటి అతి సామాన్య కుటుంబంలో నుంచి కొంచెం ముందుకు ఎదగాలి అని అంటే వాడికి ఇవన్నీ ప్రధాన అడ్డంకులు. అలాంటి వైద్యానికి సంబంధించింది, విద్యకు సంబంధించింది మనిషికి సగటు అందిస్తే తన ఆర్థిక సమస్యలు పూర్తిగా సమూలంగా తగ్గిపోతాయి, 70% క్లియర్ అవుతాయి అనేది నా యొక్క భావన. ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, మరో పక్క గెజిటెడ్ ఆఫీసర్స్ అండ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించినటువంటి కోఆర్డినేషన్ మీటింగ్ అందరితో ఒక తాటి మీద తీసుకొని వచ్చి మన వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈ యొక్క వైద్య వృత్తిలో నుంచి వచ్చినటువంటి ఒక మేడం గారు ఈ రోజున అసెంబ్లీలోకి అడుగుపెట్టి వైద్యానికి సంబంధించినటువంటి విషయాలను అక్కడ ఒక రిప్రజెంటేటివ్ గా అక్కడ ఉండి మనకున్నటువంటి విషయాలను తీర్చడానికి మేడం గారు ఇక్కడ సూలూరుపేట ప్రజలు ఎన్నుకొని ఇక్కడ ఇదే హాస్పిటల్లో మన వాళ్ళతో ఇంటరాక్షన్ చేపిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఆలోచించినటువంటి సూపరింటెండెంట్ సార్కి ఒక అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న అందరినీ ఈ హాస్పిటల్లో బయట గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ మెయింటెనెన్స్ తగ్గించుకుంటూ మనకున్నటువంటి వైద్యం కోసం వచ్చినటువంటి వాళ్లే మన యొక్క దేవులుగా భావించి ఎప్పుడైతే సగటు అతను ఆర్థిక పరిస్థితిని మర్చిపోయి అతను ఒక వైద్యం కోసం వచ్చినటువంటి ఒక హెల్త్ పాడు చేసుకున్నటువంటి వ్యక్తిగా గుర్తించి అతనికి సకాలంలో ఏమి కావాలో కరెక్ట్ గా డయాగ్నైజ్ చేసి అతనికి గాని మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే అతనితో పాటు ఎప్పటికైనా సరే వాళ్ళ కుటుంబం వాళ్ళకున్నటువంటి సమస్యలు కానీ ఇవన్నీ కానీ ఎప్పుడైనా సరే వాళ్ళల్లో మీరు దైవత్వాన్ని చూస్తారు. 4 దిక్కులు చూసినా చూడకపోయినా 5వ దిక్కు భగవంతుడు. ఆ భగవంతుడు ఎప్పుడైనా సరే మనల్ని కాపాడుతాడు, మనల్ని బాగా చూసుకుంటాడు. కావున పేదవాడు కావచ్చు, ఏ వృత్తిలో కావచ్చు, ఎవరైనా సరే సహాయం కోసం మన చెంతకు చేరినప్పుడు ఆ సహాయం మనం చేయగలిగితే ఆ సహాయంలోనే దైవత్వం ఉంటుందని భావించేటువంటి వ్యక్తి నేను. అలాగే నేను ఇచ్చే చిన్న స్లోగన్ ఏంటంటే ఎవరైతే వైద్యం కోసం వస్తారో లేదా ఎక్కడైనా వస్తారో మానవతా కోణంలో చూస్తూ వాళ్ళకి కావాల్సి ఏదైతే ఉందో వాళ్ళు సకాలంలో మనం చేస్తూ ఎక్కడ కూడా వచ్చే డబ్బులు ఎప్పటికైనా వస్తాయి, సంపాదించే వయసు ఎప్పటికైనా వస్తుంది, మనకు పేరు ప్రఖ్యాతల ముందు వస్తే 1000 మంది దగ్గర రూపాయి లెక్కన తీసుకుంటే చాలా డబ్బులు వస్తాయి. 100-10 మంది దగ్గర 1000 తీసుకుంటే చాలా తక్కువ డబ్బు వస్తుంది అనేది ఆ యొక్క నానుడి ఒకటి ఉంది. అది కాస్త మనసులో పెట్టుకొని వైద్యం ప్రజలకు అందిస్తే చాలా బాగుంటుంది అనేది నా యొక్క భావన. మనకు ఎమ్మెల్యే గారు మాకు డాక్టర్ ఇవ్వడం చాలా అదృష్టం, ఒక వరం. ఎందుకంటే మా ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఈజీగా మేము కమ్యూనికేషన్ చేయగలుగుతాము. లాస్ట్ టైం మేడం గారు ఉండే చిన్న ప్రాబ్లమ్స్ చెప్తే మేడం గారు మాకు సపరేట్ ఒక మీటింగ్ పెట్టి మాకు చాలా అడ్వైజ్ ఇచ్చారు. ఇట్లా క్యాజువాలిటీ ఈ విధంగా ఇన్వర్టర్ లేదు మేడం అంటే రాజేష్ సార్ అయితే అసలు నేను ఇంతవరకు 10 years అంత సర్వీస్లో ఎప్పుడు చూడలేదు. కొటేషన్ సారే ఫోన్ చేసి నెక్స్ట్ డే సార్ డాక్టర్ గారు కొటేషన్ రెడీ అయిందని అడిగారు. సార్ 1 hourలో ఇస్తాను సార్. 1 hour కొటేషన్ పెట్టగానే 38,000 కొటేషన్ పెడితే సార్ పంపించిన 2 minutes కి 40,000 అప్పటికే వేశారు. నెక్స్ట్ డేకే దాన్ని క్యాజువాలిటీలో కూడా దాన్ని ఇన్స్టాలేషన్ చేసి దాని ఫోటోస్ కూడా పెట్టారు. సార్ ఇంకా అసలు మీకు ఇంకేమన్నా చెప్పండి, చాలా వరకు చేస్తాము అన్ని CSR ఫండ్ యాక్టివిటీస్ కానీ ఎట్లా అయినా సరే. కాకపోతే సార్ తన సొంత డబ్బులు ఇవ్వడం చాలా ఆశ్చర్యం. జనరల్గా అయితే నాకు తెలిసింది చెప్తాను మేడం, ఇంకోరికి చెప్పి వాళ్ళని చెప్పి చేస్తారు. సారే తన సొంత అమౌంట్ అప్పటికప్పుడే వేసి చేశారు. చాలా సంతోషం. ఇప్పటికీ మర్చిపోం మేడం అంత హెల్ప్. తమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి విద్య వైద్యం మీద ఎంతో మక్కువ. పేద విద్యార్థుల్ని ఏ విధంగా చదివించాలి, అదే విధంగా ఉచిత విద్య ఏ విధంగా ముందుకు పోవాలనేది ఆయన ఆకాంక్ష. అదే విధంగా వైద్యం మీద కూడా పేద ప్రజలకి ఉచితంగా వైద్య సేవ అందించాలని ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో 25 లక్షల రూపాయల వరకు బీమా, 25 లక్షల వరకు గవర్నమెంట్ లో పేద కుటుంబాలకి వైద్యం ఇచ్చేదానికి ఆయన హామీ ఇచ్చాడు. మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే పెట్టాడో అదే విధంగా ఆయన ముఖ్యమంత్రి అయితేనే వెంటనే దాన్ని అమలు పరిచేదానికి సిద్ధంగా ఉన్నారు. మనకి ఎంత లోటు బడ్జెట్ లో ఉన్నా మొన్న మీరు చూశారు 1వ తేదీ పెన్షన్ వాలంటీర్ లేకుండానే ఈ 1 dayలోనే దాన్ని క్లియర్ చేశారు. గొప్ప వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు.
అదేవిధంగా శాలరీలు మీరు అందరికీ తెలుసు, మీరు ఎంతో అనుభవించారు. నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి శాలరీ ఇవ్వడం, శాలరీ నెల పడతాదో లేదో అనే రకంగా కూడా ఉండింది. ఆయన వచ్చిన వెంటనే 2-3 తారీఖులు అనుకుంటారు సార్, రెండో తారీఖే శాలరీలు ఇచ్చాడు. అంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ తన సొంత బిడ్డల్లాగా చూసుకునే వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆ విధంగా మనం గౌరవించేటప్పుడు మనం కూడా మనకిచ్చిన బాధ్యత నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ శాఖల్లో అన్ని శాఖల్లో కన్నా ఈ వైద్య శాఖ అనేది చాలా బాధ్యతాయుతమైన శాఖ. ఇది పేద ప్రజలు అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో 500 రూపాయలు ఓపీ తీసుకొని పోవాలా. ఈ రోజుల్లో మనకి ఎంతో ముఖ్యమైనది ఇది. ఈ సేవ అనేది అందరికీ రాదు, ఇది భగవంతుడిచ్చిన కృపే. మీకు అందరూ కూడా డాక్టర్స్ గా రావడం, వాళ్ళ అసిస్టెంట్స్ గా రావడం, మీరందరూ బాధ్యతగా పేద వాళ్ళకి మీరు సేవ చేయాలని నా కోరుకుంటున్నాను. అదే విధంగా ఇప్పుడు అవకాశం వచ్చింది కరోనా టైంలో మీరందరూ కూడా ఎంతో చాకచక్యంగా ఎంతో మందికి ప్రాణాలు కాపాడే దేవుళ్ళు దేవతలు మీరు. ఎందుకంటే మేమంతా అనుభవించాం. తెలుగుదేశం పార్టీ మనుషులు కరోనా వస్తే వాళ్ళని ఏ విధంగా వాళ్ళ ఇళ్ళకి గడి పంపించేవాళ్ళు కాదు. పలానోళ్ళు డాక్టర్ వాళ్ళ ఇంటికి పోయాడనో లేదంటే వాళ్ళ ఇంటికి వచ్చారో అని తెలిస్తే ఇమీడియట్ గా వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టి ఇబ్బందులు పెట్టుంటారు. మరి మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు, మనకి ఆరోగ్య శాఖ మంత్రి, మరి మేడం గారికి అన్ని కూడా రిప్రజెంటేషన్ డాక్టర్లు ఇస్తే మనం కూడా చెప్పారు, ఏదో చెప్పిన వెంటనే చేశారని చెప్పేసి. ఖచ్చితంగా ఆ మాట్లాడటం తక్కువ, పని ఎక్కువ చేస్తారు. వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబంలో అలవాటుది. నెలవల్లి సుబ్రహ్మణ్యం గారు మాట చెప్తే ఆయనకు ఒక పేరు ఉంది, దానివల్లే ఆయనకి పార్టీ కూడా గుర్తింపు ఉంది. అదేలాగా వాళ్ళ పిల్లలకు కూడా వచ్చింది. వాళ్ళు మాట్లాడేది తక్కువ, పని ఎక్కువ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మాకు అలాంటి ఎమ్మెల్యే గారిని మాకు ఇచ్చినందుకు ఈ నియోజకవర్గ ప్రజలకు, మరి ఇలాంటి అధికారులకు అందరికి కూడా పేరు పేరు. మీరు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేశారు, అంటే ఇంచుమించు ఆర్మీ లాగా పనిచేశారు అనమాట. అలా పనిచేస్తే డాక్టర్ సుధాకర్ని పిచ్చోడిని చేసి రోడ్డు మీద తీసుకొచ్చి చంపేయడం జరిగింది. అది మీ డాక్టర్లందరూ మర్చిపోరు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ టైంలో ఒక మాస్క్ అడిగాడని చెప్పి ఆయన రోడ్డు మీద తీసుకొచ్చి గత ప్రభుత్వం చాలా ఘోరంగా చంపేసి, అలాగే ఎవరైతే ప్రశ్నించిన మెడికల్ అధికారులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అందరిని వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా 2 శాఖలు ఈ వ్యవస్థని బాగుపరచాలన్నా, ఆరోగ్యంగా ఉండించాలన్నా 2 శాఖల కారణం అనమాట. ఒకటి విద్య అయితే రెండోది వైద్యం. ఈ 2 చాలా చాలా ముఖ్యమైన భూమిక అనమాట. అంటే ఫ్యూచర్ జనరేషన్ బతకాలన్నా హెల్తీగా ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, ఈ 2 ఉండాలి. ఈ 2 ఉన్న అభ్యర్థిని చంద్రబాబు నాయుడు మనకు పంపించడం జరిగింది. నేను ఎందుకు చెప్తానంటే, నెలవల విజయశ్రీ గారికి మెయిన్ గా టికెట్ రావడానికి చాలా మంది నెలవల సుబ్రహ్మణ్యం గారు కారణం అనుకుంటారు, ఇంకొకరు కారణం అనుకుంటారు, ఏదేదో కారణం అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చూశారంటే, ఫస్ట్ ఆమె డాక్టర్ అనే విషయాన్ని గుర్తించారు. తర్వాత ఆమెకున్న విద్యని, ఆమె చేస్తున్న వైద్యాన్ని 2 గుర్తించి ఒక యంగ్స్టర్ కి సీట్ ఇస్తే ఇంకో 30 సంవత్సరాల పాటు ఇక్కడ సేవ చేయడానికి మంచి నాయకురాలు ఉంటుంది, పార్టీకి మంచి నాయకురాలు ఉంటుంది, అలాగే సొసైటీకి మంచి ఎమ్మెల్యేని అందజేస్తామని చెప్పి ఈ 2 విషయాలను గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ పంపించారు. ఎవరో సిఫార్సు చేస్తూ అట్లా కాదు, ఆమె సొంత ఎడ్యుకేషన్ ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి కూర్చొని పెట్టింది. అలాగే మీరు అందరూ ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మీలో ఒక డాక్టర్ ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యేగా కూర్చోన్నారు. ఎందుకంటే మీకంటే చిన్న అయి ఉండొచ్చు, లేదంటే మీకంటే జూనియర్ అయి ఉండొచ్చు, కానీ ఈ రోజు ఈ పొజిషన్ లో కూర్చొని పెట్టిందంటే ఆ డాక్టర్ చదువు కారణం. అలాగే మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా 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 దాన్ని దేవాలయంలా పాటించాలి. ఎందుకంటే డబ్బున్నోళ్ళు నెంబర్ ఆఫ్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు, కానీ డబ్బు లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సూలూరుపేటలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుర్కొంటూనే వస్తారు. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను, వేడుకుంటున్నాను, ఎవరన్నా పేషెంట్ ఒకరు వస్తే వాళ్ళకి నాలెడ్జ్ లేకపోతే వాళ్ళని కసరద్దండి. అంటే మీరు ఆ కసరు, కానీ ఇన్ పేషెంట్తో మీరు ఒకరు వాళ్ళందరికీ నీట్గా వైద్యం చేసి, అలాగే మేడం చెప్పినట్టు ఇక్కడ ఏఎంఎస్ ఉన్నారు, లేదా హెల్త్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, వీళ్ళందరూ పోయి ఇంటి దగ్గరికి వెళ్ళి గర్భం దాల్చిన మహిళలకి అన్ని మెడిసిన్స్ ఇచ్చి అన్ని రకాల సర్వీస్ చేస్తున్నారు. ఇంకా కూడా నేను ఏం కోరుకుంటానంటే, మీరు అందరూ మంచి సర్వీస్ చేసి మీకు ఏదన్నా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదన్నా లోటుపాట్లు ఉంటే మేడం గారి దృష్టికి తీసుకొస్తే, షీఈస్ హ్యావింగ్ మోర్ నాలెడ్జ్ రిగార్డింగ్ దిస్ సబ్జెక్ట్ కాబట్టి వెంటనే ఈ ఇష్యూస్ అన్ని రెక్టిఫై చేసి ఓకే మీకు కావాల్సిన హెల్ప్ చేస్తుంది. యూ కెన్ బ్రింగ్ ఎనీథింగ్ టు హర్ నోటీస్, షీ విల్ రెక్టిఫై ఇన్ యాజ్ మనీ యాజ్ డేస్ పాసిబుల్లో ఆమె రెక్టిఫై చేస్తుంది. సో ఇక్కడికి వచ్చిన ప్రతి మెడికల్ అధికారికి కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, హెల్త్ ఆఫీసర్లు కావచ్చు, ఎవరికి అందరికీ నమస్కారాలు. మీరైతే సర్వీస్ చేయండి. మీకు ఏదన్నా చిన్న అవసరాలు ఉంటే మన సార్కి చెప్పారంటే సార్ తరఫున నేను చేస్తాను.
అంటే నేనంటే నాకు కాదు, నా ఫ్రెండ్స్ కానీ నా ఇండివిజువల్స్ కానీ నాకు కొంచెం గ్రూప్స్ ఉంది. సో వాళ్ళ తరపున నేను చేపిస్తాను. ఓకేనా? ఇంకేదన్నా ఉంటే మీరు చేయాల్సిందల్లా సర్వీస్ చేయండి, పేషెంట్స్ని బాగా చూడండి. రానున్న 5 years తర్వాత ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్, మంచి సర్వీస్ దొరుకుతుందని ఒక మంచి గుర్తింపు వస్తే చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా బోరింగ్గా ఉందేమో. లెట్ మీ స్టార్ట్ విత్ ఎ జోక్. సేయింగ్ ఉంది కదండి, వైద్య నారాయణ హరి అంటే దేవుడికి కోపం వస్తే డాక్టర్ దగ్గరికి పంపిస్తారు, అదే డాక్టర్కి బాగా కోపం వస్తే దేవుడి దగ్గరికి పంపించేస్తారు. రైట్? సో మీకు ఎప్పుడు కోపం రాకుండా చూసుకోవాలి. రైట్? సో యాజ్ ఐ సెడ్, సార్ చెప్పినట్లు చాలామంది సర్వీస్ చేశారు, కాకపోతే వాళ్ళకి రికగ్నిషన్ లేదు, కోవిడ్తో చనిపోయినా అన్నా కూడా. అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అంటే రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. కోవిడ్ టైంలో చనిపోయిన వాళ్ళకి ఆ ఫ్యామిలీకి 50,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టుగా జీవో ఇచ్చింది సార్. పోయిన గవర్నమెంట్ 100 మందికి కూడా ఇవ్వలేదు. చాలా ఫ్యామిలీస్కి అసలు డబ్బే అందలేదు. అండ్ కోవిడ్తో బాధపడిన ఫ్యామిలీస్లో మేము ఉన్నాము. మా మదర్ కూడా కోవిడ్తోనే చనిపోయారు. సో ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో ఫ్యామిలీలో నాకు స్పష్టంగా తెలుసు. ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు అవర్ సూలూరుపేట హాస్పిటల్. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా బాగుంది సర్వీసెస్ అని చెప్పారు. ఎస్పెషల్లీ సార్, మీ పేరు నాకు గుర్తులేదు, బట్ మీ సర్వీస్ చాలా బాగుందని చాలామంది చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ ట్రస్ట్ దిస్ హాస్పిటల్ టు మ్యాక్సిమం ఎక్స్టెంట్ అండి. అండ్ నా ట్రస్ట్ ఎట్లా చెప్పదలుచుకున్నానంటే, ఒకవేళ టచ్వుడ్ హెల్త్ ఇష్యూస్ రాకూడదు, బట్ ఒకవేళ నాకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఖచ్చితంగా నేను ఈ హాస్పిటల్కే వస్తాను సార్. అండ్ ఐ బిలీవ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ పొలిటీషియన్స్, ఆల్ లీడర్స్ హియర్, నాట్ పొలిటీషియన్స్, లీడర్స్, మనము ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ని విజిట్ చేస్తే కామన్ మ్యాన్కి కూడా హాస్పిటల్ మీద నమ్మకం ఏర్పడుతుంది. మోరోవర్ ఇప్పుడు ఇది జూలై మంత్ అంటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సో మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి విత్ యువర్ సపోర్ట్ అండ్ హెల్ప్ ముందు ఆ సీజనల్ వ్యాధులు రాకుండా వీలైనంత వరకు కంట్రోల్ చేసుకుందాం. ఆ తర్వాత ఒక చిన్న సబ్మిషన్ సార్, కింద ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ తర్వాత వచ్చిన ఉమెన్ కూడా మీరు చాలా కేర్ తీసుకుంటున్నారు. అక్కడ ఎట్లా ఫీడింగ్ ఎట్లా ఇవ్వాలని పోస్టర్స్ అవి ఏమన్నా పెట్టగలిగితే వాళ్ళకు కొంత ఇన్ఫర్మేటివ్గా ఉండొచ్చు. చాలామంది పిల్లలు చోకింగ్ వచ్చి చనిపోతారని కూడా తెలిసింది. సో ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఫీడింగ్కి కూడా క్లాసెస్ పెడతారంట. మనం ఆ ఎక్స్టెంట్కి వెళ్ళలేకపోయినా అట్లీస్ట్ వాళ్ళకి కొన్ని ఎట్లా ఏ విధంగా ఫీడింగ్ ఇవ్వాలి, ఏ విధంగా కేర్ తీసుకోవాలి అని మీరు చెప్తారు. అంటే మీకు అది చాలా చిన్న విషయం ఉండొచ్చు, బట్ అన్ఎడ్యుకేటెడ్గా ఆ చిన్న విషయాలు కూడా తెలియకపోయి ఉండొచ్చు. సో ఐ రిక్వెస్ట్ అట్లాంటి పోస్టర్స్ ఏమైనా మీరు అక్కడ పెట్టగలిగితే వాళ్ళకి అది హెల్ప్ఫుల్గా ఉండొచ్చు, కొంత ఇన్ఫర్మేటివ్గా ఉండొచ్చు అనేది ఒక చిన్న రిక్వెస్ట్. అట్లాగే ఎక్కడైనా ఖాళీ స్పేసెస్ దొరికితే మంచి ఫుడ్ ఎట్లా తినాలి, హైజీనిక్గా ఎట్లా ఉండాలి, ఆ పోస్టర్స్ ఏమన్నా వీలైతే అది మేము లీడర్స్ ద్వారా అయినా తెప్పించి పెడతాము. సో దట్ అసలు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి అసలు అనారోగ్యం రాకుండా ఎట్లా ఉండాలో అలా చూద్దాము. ఎందుకంటే రీసెంట్గా నేను స్విమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారు చెప్పారు, ఒకప్పుడు వైద్య వృత్తి అంటే చాలా గొప్పగా ఉండేది, ఇప్పుడు మేము చాలా కష్టపడుతున్నాము. ఎవరన్నా డయేరియా వచ్చి చనిపోతే డాక్టర్ని చెడుతున్నారు, కానీ డయేరియాకి కారణం ఏంటి, ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని ఆ మూలాలకు వెళ్ళి చెక్ చేయట్లేదు. ఎండ్ ఆఫ్ ది డే డాక్టర్ మీద బ్లేమ్ వస్తుంది అనేసి. సో ఐ ఫీల్ లైక్ ముందు అసలు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి మీ సపోర్ట్తో, మున్సిపల్ కమిషనర్ గారి సపోర్ట్తో ఈ సీజనల్ వ్యాధులు రాకుండా మన సూలూరుపేట ప్రజల్ని మనం కాపాడుకుందాము. యాజ్ ఐ టోల్డ్ యూ, నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకూడదు, టచ్ వుడ్, బై గాడ్స్ గ్రేస్. ఒకవేళ ఎనీ హెల్త్ ఇష్యూస్ నాకు వచ్చినా ఖచ్చితంగా నేను ఈ హాస్పిటల్లో విజిట్ చేస్తాను. చాలా బాగుందండి హాస్పిటల్ ఎందుకు రామంటే, ఎందుకంటే నేను తిరుపతిలో వేరే హాస్పిటల్ దగ్గరగా చూసినామండి. అంటే అది చాలా పెద్ద హాస్పిటల్ అనుకుంటే అక్కడ కూడా ఆర్గనైజింగ్ చాలా చేసే ఉండొచ్చు, బట్ ఈ హాస్పిటల్ చాలా బాగుంది సార్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, లైక్ మా బావగారు రాజేష్ గారు 40,000 ఇచ్చారు అనే విషయం కూడా నాకు తెలియదు, ఆయన చేసింది కూడా చెప్పారు, అక్కడ చేసుకుంటే వెళ్ళిపోతారు. అండ్ ఎనీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమైనా కావాలన్నా మా బావగారు చెప్పినట్లు, మేడం చెప్పినట్లు సిఎస్ఆర్ యాక్టివిటీస్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ యాక్టివిటీస్ ద్వారా అయినా సరే మనం ఫండ్ తెచ్చి ఆ వర్క్ చేసుకుందాం. సో దట్ ఇక్కడ ఇంకొంచెం బెటర్ సర్వీసెస్ కెన్ ప్రొవైడ్ టు పూర్ పీపుల్, నాట్ పూర్ పీపుల్, ఫర్ ఎవ్రీ. థ్యాంక్ యూ సార్. మేడం గారిని డాక్టర్గా విద్యార్హత చూసి మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ టికెట్ ఇచ్చారు కాబట్టి రానున్న 5 సంవత్సరాల్లో ఇక్కడ మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేడం ఇక్కడ కృషి చేస్తారని వేడుకుంటున్నాను. అలాగే మేడం డాక్టర్ కాదు కాబట్టి ఇక్కడ ఎంతోమంది రోగులకి డయాలసిస్ సెంటర్ లేదు కాబట్టి
దాని దశగా ఇప్పుడే ఆల్రెడీ డాక్టర్ని సిద్ధం చేయమన్నారు. దానికి ప్రపోజల్స్ మేడం గారు శాంక్షన్స్ తీసుకొస్తున్నారు. ఆమెకి మేడం గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ నేను 40 years మేడం ఇక్కడే ఈ స్ట్రీట్లోనే ఉంటాను. ఈ స్ట్రీట్లోనే మా ఇల్లు. సార్ రమేష్ గారు సూపరింటెండెంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా రష్ పెరిగింది. హాస్పిటల్ ఎన్విరాన్మెంటే మార్చేశారు సార్. అది ఆయనకి రమేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, సూపరింటెండెంట్ గారికి, అలాగే వేదిక ముందున్న డాక్టర్స్ అందరికీ, హాస్పిటల్ సిబ్బందికి, ఆశా వర్కర్లకి, సిస్టర్స్కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 4 months ముందు లాస్ట్ ఫిబ్రవరి వరకు కూడా నేను కూడా మీలాగే యాప్రాన్ వేసుకొని స్ట్రెంత్ వేసుకొని కూర్చోన్నాను. ఇప్పుడు నాకు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి డాక్టర్ వృత్తిని పక్కన పెట్టి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాను. సో డాక్టర్స్ ప్రాబ్లమ్స్ కూడా నాకు తెలుసు. మనం ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా అది అందరూ డాక్టర్స్ మీదే అంటారు, అంటే వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయలేదని, సరిగ్గా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయలేదని. బట్ ఒక్కొక్కసారి అలా జరుగుతుంటాయి. అది డాక్టర్స్ మిస్టేక్ కాదు, అది అందరూ అర్థం చేసుకోవాలి. సార్ అన్నట్టు ఒక్కొక్కసారి మనం రెఫరల్కి పంపిస్తాం. అంటే మనకు ఎక్విప్మెంట్ సరిగ్గా లేనప్పుడు పేషెంట్కి ఏం కాకూడదు అన్న ఒక ఉద్దేశంతోనే డాక్టర్స్ రెఫరల్ రాస్తారు. అది కూడా మిస్టేక్ కాదు. సో అది కూడా అందరూ అర్థం చేసుకోండి. అండ్ మీకు హాస్పిటల్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ సార్ చెప్పారు. సో దానికి మెడికల్ స్టోర్స్తో మాట్లాడాము. తప్పకుండా మెడికేషన్స్ అంతా ప్రొవైడ్ చేస్తా అన్నారు. ఇంకా ఈ ఎలక్ట్రిసిటీ ఫ్లక్చువేషన్స్ అన్నీ కూడా నేను తొందరలోనే అవి లెటర్ ఫార్వర్డ్ చేసి తప్పకుండా మీ అందరికీ వీళ్ళందరూ కోరుకున్నట్టే ఈ హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లా తయారు చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. సో నేను ఈ నియోజకవర్గంలో డాక్టర్గా ఎమ్మెల్యే అయినందుకు కొన్ని ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాను. దానికి మీరందరూ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మా ఫ్రెండ్స్ అందరికి కూడా నేను చెప్పాను. సో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు విత్ ఫ్రీ మెడికేషన్స్ కూడా. సో అందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్.